కార్తీక మాస వన భోజన మహోత్సవం గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకరిస్తా ఎమ్మెల్యే గౌడ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకరిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. శనివారం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని మయూరి నర్సరీలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మహబూబ్ నగర్లో కాటమయ్య దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. దేవాలయం అనేది ప్రజలందరికీ సంబంధించినదని, దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం అని ఆయన తెలిపారు. దేవాలయం ఏ ఒక్కరికో సంబంధించినది కాదని, ప్రజలందరికీ సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటి గడప నుంచి కూడా ఆ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించాలని చెప్పారు. అలాంటి అప్పుడే ఆ దేవాలయానికి శక్తి పెరుగుతుంది అని అన్నారు. ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది అని ఆయన అన్నారు. అలాగే కాటమయ్య మనందరిపై చల్లని చూపు చూడాలని ఆయన ఆకాంక్షించారు. కాటమయ్య దేవాలయం ఆవరణలో అనేక దైవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అనేక దైవ కార్యక్రమాలు ఆ దేవాలయ ప్రాంగణంలో మనందరం కూడా కలిసి జరుపుకుంటాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టిండ్రు. ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం మీ పైన, మా పైన, మన మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరిపైన ఉంటుంది.